ఎంఐఎం ఒత్తిడితోనే హైదరాబాద్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ముక్కలు చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తే రేవంత్ మహా తుగ్లక్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 3 కార్పొరేషన్లకు ఇప్పటికీ సరిహద్దు మ్యాపులు లేవని తెలిపారు. హైదరాబాద్ లో మంచినీటి సమస్య ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైందని, కమిషన్ల పేరుతో భారీగా వసూలు జరుగుతుందన్నారు. 3 కార్పొరేషన్లలో బీజేపీ నేతలు మేయర్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొనొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. చేసేవన్నీ కూడా మూడు చేసాం. 3 ముక్కలు చేశాడు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నిన్న మొన్న అధికారులు అంటా ఉండే మ్యాప్ ఇవ్వమని చెప్తే సార్ ఇంకా మారితే సార్ ఇంకా పెరుగుతాయి సార్ అంటున్నాం. అంటే మీకే క్లారిటీ లేదు, కానీ హైదరాబాద్ డివిజన్ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముక్కలు చేశారు. ఎందుకు చేసినట్టు? మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఏ బూత్లు ఎక్కడ రావాలి, ఏ ఒక బౌండరీ ఎక్కడ రావాలి మీకే తెలియనప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఏమి కసి మీకు హైదరాబాద్ మీద? నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ప్రజలకు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి వారికి రెగ్యులర్గా వాటర్ రావట్లేదని చెప్పేసి చాలా ప్రాంతాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎండాకాలం ఆల్మోస్ట్ రోహిణి అయిపోయి వచ్చింది. ఇంకా 15 రోజులు అయితే వానాకాలం వస్తుంది. వానాకాలం వచ్చే లోపల మీరు మొత్తం ఈ యొక్క హైదరాబాద్ నగరంలో నీటి సరఫరా విషయంలో మీరు వైఫల్యం చెందారు. చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లు తీసుకొని వచ్చి వాళ్ళు నీళ్ళు పోసుకుంటున్నారు. వాటర్ ప్రాబ్లం అంతా కూడా హైదరాబాద్ సిటీ మొత్తంగానే ఉంది. 3 రోజులకు 4 రోజులకు వచ్చే పరిస్థితి ఉన్నది. దాని మీద మాత్రం మీరు దృష్టి మళ్లించరు. ఏదైనా అంటే ఇంకో ఏదైనా డబుల్ బెడ్రూమ్ అంటారు, ఇందిరా మిల్లు అంటారు, రోడ్లు బాగా చేసామని చెప్తే ఎక్కడ కూడా రోడ్లు సరైనటువంటి పరిస్థితి లేవు ఈ హైదరాబాద్ నగరంలో. ఈ యొక్క 2 పార్టీలు కూడా హైదరాబాద్ ప్రజలతో